వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీవీ పాఠశాలను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు మంత్రి. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ప్రభుత్వం విద్య కోసం అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని జ్ఞానాన్ని సంపాదించాలన్నారు. విద్యార్థులు ఏ ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన ఆహారం అందిస్తుందని తెలిపారు. స్కూల్లో అల్పాహారం భోజనం ఎలా ఉంది, పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో నియామకాలు చేపడుతున్నామని, సైన్స్ ఇన్నోవేటివ్ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ చదువుల్లోనే కాకుండా క్రీడలు, పాఠ్యాంశ అనుబంధ అంశాలపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు మాట్లాడే స్కిల్స్, డ్రాఫ్టింగ్ స్కిల్స్, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు ఏం చేయాలని సమయస్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు రావాలని 2009-14 మధ్య కస్తూర్బా పాఠశాల మరియు మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రభుత్వం పక్షాన ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా దాదాపు 25,000 పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయన్నారు. పాఠశాలల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ భవిష్యత్ అంతా మంచి జరగాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. పాఠశాలలకు ప్రభుత్వం తరపున మౌలిక సదుపాయాలు, పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నామని, ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందన్నారు. నూతన అధ్యాపకులకు నియామకాలు మరియు బదిలీలు, ప్రమోషన్లు అందించామన్నారు. పిల్లలు మీపై విశ్వాసం ఉంచి పాఠశాలలకు వస్తున్నారని, పిల్లల ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి బాగా కష్టపడాలన్నారు. తల్లిదండ్రులతో పాటు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారని తెలిపారు. తామంతా ప్రభుత్వ పాఠశాలలను చదివి వచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాతో ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తీసుకురావాలన్నారు. ఎడ్యుకేషన్ మీ బాధ్యత అని, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదవాలని, మంచిగా రాయగలిగే శక్తి, మాట్లాడగలిగే శక్తిని ఇవ్వాలని కోరారు. వ్యవస్థలో మార్పు రావాలని 2009-2014 మధ్యలో ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్ కొరకు కస్తూరిబా పాఠశాలల్ని, అదేవిధంగా మండలానికి ఒక మోడల్ స్కూల్ను 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉండే విధంగా ప్రారంభం చేసుకున్నాం. దాని తదుపరి ఈరోజు ప్రభుత్వం పక్షాన దాదాపు 25,000 పాఠశాలలు ఇలా ఈ విద్యా సంవత్సరానికి ప్రారంభించుకున్న ఈ సందర్భంలో తెలంగాణలో వివిధ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పక్షాన శుభాకాంక్షలు. ప్రభుత్వం పక్షాన వారందరికీ భవిష్యత్తులో మంచి జరగాలని, ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా శ్రమపడేటువంటి ఒక శక్తి ఇవ్వాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభుత్వం తరఫున పాఠశాలలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటుగా వాళ్లకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను, డ్రెస్సులను, అదేవిధంగా మెనూ ఛార్జీలను కూడా పెంచి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. నూతన అధ్యాపక నియామకాలు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు, ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇస్తూ అధ్యాపక వర్గం పూర్తి బాగా క్వాలిఫైడ్ అయినటువంటి ఈ యొక్క టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలు మీపై విశ్వాసం ఉంచి ఈ పాఠశాలలకు వస్తున్న సందర్భంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్చిదిద్దే విషయం లోపల కొంత బాధ్యతగా కష్టపడాలని వారందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులతో పాటుగా మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఆచార్య దేవుని గౌరవించేటువంటి ప్రధానమైనటువంటి ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న మీరు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో పునర్వైభవం రావాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అనేక మంది మాలాంటి వాళ్ళని కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా అందులో పనిచేస్తున్న అధ్యాపక వర్గం పిల్లలపై విశ్వాసంతో, పిల్లల తల్లిదండ్రులు మీపై విశ్వాసంతో విద్యాబోధన జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ మీ బాధ్యత. పిల్లలు కూడా ఈ పోటీ ప్రపంచం లోపల కష్టపడి చదువుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు ఈ టైం లోపల ఒకవేళ మీ అలసత్వం మీ జీవితానికి జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటి శ్రమ మీ జీవితంలో ఆనందానికి కారణమవుతుంది. కాబట్టి నేను పిల్లలందరికీ మరొక్కసారి విద్యా సంవత్సరం సందర్భంగా శుభాభినందనలు. కష్టపడి చదవండి, మంచి మాట్లాడగలిగే శక్తి, మంచిగా రాయగలిగే శక్తి, ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొని ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఎదుర్కోగలిగే శక్తిని ప్రసాదిస్తూ సాధించుకోవాలని సందర్భంగా కోరుతూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొత్త అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి స్టేట్ వైడ్ మొత్తం కూడా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతూ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు మళ్ళీ స్కూల్స్కి యాక్టివ్గా వస్తూ ఉన్నారు.
ఇందులో మనకి బడిబాట కార్యక్రమంలో ఆల్రెడీ మనము పేరెంట్స్ని మోటివేట్ చేయటము, అదేవిధంగా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నవారు లేదంటే ప్రైవేట్కి వెళ్తున్న వారందరినీ కూడా మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్కి రావాల్సిందిగా కూడా ఆల్రెడీ కోరున్నాము. చాలామంది కూడా అడ్మిషన్స్ చేయించడానికి కూడా ముందుకు వచ్చారు. మనం గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ బుక్స్, యూనిఫామ్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా పేరెంట్స్ అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన అందరికీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకున్నాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మనకి స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న అవసరాలన్నీ కూడా మనం తీసుకొని ఆ వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా చిన్న చిన్న అవసరాలు కానీ ఇంకేమన్నా ఉంటే కూడా తప్పకుండా వాటిని కూడా తీసుకొని త్వరలోనే శాంక్షన్ చేస్తాము. ఈ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి టీచర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం.